హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఏప్రిల్ 28, 29, 30కి విడుదలవుతాయి. సో నియర్ బై ఏప్రిల్ నెలాఖరున రిజల్ట్స్ వస్తాయి అని చెప్పారు. ఎవరు చెప్పిండ్రు? హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ చెప్పిండ్రు. తర్వాత ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వాళ్ళు కూడా చెప్పిండ్రు ఈ నెలాఖరులో వస్తాయి, ఎలక్షన్ కోడ్ అయిపోయాక వస్తాయి. ఓకే, సో ఇది చెప్పిండ్రు అంటే ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి పక్కా అని చెప్పిండ్రు. తర్వాత హెల్త్ మినిస్టర్ చెప్పిండ్రు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను ఇది చెప్పా, ఈ డేట్ చెప్పా, 28, 29, 30లో రావచ్చు. సో ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి, సర్టిఫికేట్ స్టడీ చేసుకో అని చెప్పిన. సో ఇదేం ఫేక్ మ్యాటర్ కాదు, లేకపోతే అబద్ధం కాదు. వాళ్ళు చెప్పారు, మీన్స్ బోర్డు వాళ్ళు చెప్పారు, హెల్త్ మినిస్టర్స్ ఇద్దరు చెప్పిండ్రు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి అనుకున్నా. కానీ హెల్త్ మినిస్టర్ మాటకు కూడా విలువ ఉండదని నాకైతే తెలియలేదు. ఓకే, హెల్త్ మినిస్టర్ ఈ నెలాఖరులో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి, 1 మంత్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫిల్ చేసేయాలి, అయిపోవాలి అని పేపర్లో ఇచ్చిండ్రు. అయినా కూడా ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు నిద్రపోయినట్టు ఉంటారని నేను అనుకోలేదు. సో అందుకోసమే అట్లా అనుకోలేదు కాబట్టి రిజల్ట్స్ వస్తాయని చెప్పా. ఓకే, సో దీనికి ఇంకా ఏంటిది, దీన్ని చెప్పడానికి కారణాలు ఏంటి అంటే నేను ఆల్రెడీ ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటా. సో 2 months బ్యాక్ ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళకి కాల్ చేసినప్పుడు గౌట్ అప్రూవల్ రావాలి, వస్తే రిలీజ్ చేస్తాం, రిజల్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి, సో గవర్నమెంట్ అప్రూవల్ రాగానే రిలీజ్ చేస్తామని చెప్పారు. 1 month బ్యాక్ చేస్తే ఏమో ఈ వీక్లో వస్తాయని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా చేశా, మొన్న సాటర్డే చేస్తే ఏం చెప్పారు? త్వరలో అని చెప్పారు. తర్వాత మండే రోజు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ట్యూస్డే రోజు మళ్ళీ ఫోన్ చేశా, ట్యూస్డే రోజు కూడా అంతే, ఈ వీకు అతి త్వరలో అని చెప్పారు. వెనస్డే చేయలేదు, థర్స్డే ఇవాళ కాల్ చేసా. సో ఇవాళ చాలాసార్లు కాల్ చేసా, బట్ కాల్ అయితే కలవలేదు. ఓకే, కాల్ అయితే కలవలేదు. అసలు ఏంటిది, అది ఇతర అయ్యారా అని చేద్దాం అంటే మీన్స్ చేసా, కాల్ అయితే కలవలేదు ఇవాళ. ఓకే, సో దాని తర్వాత మామూలుగా ఏంటి అంటే అసలు ఈ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ఎట్లుంది అంటే, సో టీఎస్పీఎస్సీ 2018లో కండక్ట్ చేస్తే ఆ రిక్రూట్మెంట్ ఫిల్ చేయడం గురించి 5 years పట్టింది. సో ఈసారి టీఎస్పీఎస్సీ ఫిల్ చేయట్లేదు, ఎంహెచ్ఎస్ఆర్బి ఫిల్ చేస్తుంది. సో హ్యాపీ, తొందరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోద్ది అనుకున్నాం. బట్ 6 నెలలు అయింది, వీళ్ళ దగ్గరికి ఇలా ఆన్సర్ లేదు, ఏం లేదు. సో ఎప్పుడు చూడు బద్ధకంగా, అది ఫోన్ చేస్తే లిఫ్ట్, ఫోన్ కూడా కరెక్ట్గా, కనీసం టీఎస్పీఎస్సీ వాళ్ళైనా ఒక 5 నిమిషాలు మాట్లాడతారు మంచిగా మీన్స్ అట్లా ఇట్లా ఏదో ఒకటి చెప్తారు. వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసినా ఒక మాట, వస్తాయి అప్డేట్ రాగానే పెడతాం. సో ఇంతే ఇక వీళ్ళు దారుణంగా ఎట్లా దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్నారు. సో ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళ బోర్డు వాళ్ళ మెంట్లో మీకు ప్రాబ్లం ఏంటి, అసలు మీకు రిజల్ట్స్ ఇస్తారా ఇయ్యారా? ఒకటే మాట చెప్పేస్తే అయిపోద్దిగా. సో రోజు చాలామంది వెయిట్ చేస్తున్నారు, మీన్స్ జాబ్స్. కొంతమంది కాంట్రాక్ట్ అయితే, నాన్ కాంట్రాక్ట్ అయితే. సో కాంట్రాక్ట్ వాళ్ళేమో జాబ్స్ వదిలేసుకొని కోచింగ్లో పోయి ప్రిపేర్ అయ్యారు. నాన్ కాంట్రాక్ట్ వాళ్ళు కూడా గట్టిగా ప్రిపేర్ అయ్యి ఏదో జాబ్ తెచ్చుకుందాము, ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వాళ్ళు తొందరగా ఇస్తారని ప్రిపేర్ అయితే, మీరేమో అసలు రిజల్ట్స్ ఇస్తారా ఇయ్యారా ఏం మాట చెప్పారు? అతి త్వరలో అంటారు. మీరు ఇదే విధంగా చేసుకుంటా పోతే నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మాకు తెలుసు. సర్పంచ్ ఎలక్షన్ కోడ్ వస్తుంది, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్ అని చెప్తారు. దాని తర్వాత ఆ కోడ్ అయిపోయే లోపల ఇంకొక 1 year అట్లా అయిపోతుంది. తర్వాత ఇంకొక కోడ్ వస్తుంది. తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ ప్రభుత్వం పోద్ది, మీరు చేసే డిలేకి ఖచ్చితంగా కోడ్ల మీద కోడ్లు వస్తాయి. సో మీ ఎలక్షన్స్కి అయితే కోడ్ పర్ఫెక్ట్గా ఈరోజు ఎలక్షన్స్ ఉంటాయి, ఈరోజు కౌంటింగ్ ఉంటుంది, ఈరోజు రిజల్ట్స్. సో ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ రోజు రిజల్ట్స్ రావాలి, బరాబర్ మీకు రిజల్ట్స్ వచ్చేయాలి. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఆస్పిరెంట్స్కి మాత్రం ఈరోజు రిజల్ట్స్ వస్తే ఒక డేట్ ఉండదు. ఒకవేళ మీరు ఆ డేట్ చెప్పినా, ఆ డేట్కు మళ్ళీ ఫోన్ చేసినా దానికి రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో నాకు అనిపించింది, నేనైతే చేసింది ఏంటి అంటే, సో వాళ్ళు చెప్పిందే చెప్తాను. నేనైతే కొత్తగా క్రియేట్ చేసి ఏదో వ్యూస్ గురించి అయితే కాదు. సో రిజల్ట్స్ వస్తే మంచిదే, ఎవరికంటే సంవాట్ జాబ్స్ వస్తాయి, చాలామందికి జాబ్స్ వస్తాయి. సో అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తాను. ఓకే, సో అది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి ఫ్రెండ్స్, సో ఇది రేపు May 2న ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు దగ్గరికి చాలామంది వెళ్తారంట. సో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళేసి సో గట్టిగా అడిగేస్తే అయిపోతుంది. సో ఇట్లనే మీన్స్ మనకి రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా గట్టిగా అడగాల్సిందే. సో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఖచ్చితంగా గట్టిగా అడిగాను ఫ్రెండ్స్. ఇది థ్యాంక్ యూ.